క్రైస్తవ విశ్వాసాన్ని గురించి, క్రైస్తవ విశ్వాస జీవితాన్ని గురించి, క్రీస్తుతో మనకున్న సంబంధాన్ని గురించి మనము నెమరు వేసుకోవడానికి, ఆత్మపరీక్ష చేసుకోవడానికి, వాక్యపు వెలుగులో లోతైన సత్యాలను తెలుసుకోవడానికి, మనల్ని మనం పురికొల్పుకోవడానికి, మనం ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఒక మెట్టు పైకి వెళ్ళి పరిణతిలోకి వెళ్ళడానికి మనము పూనుకుందాం, కంకణం కట్టుకుందాం. అంచేత ఇప్పుడు కానీ, తర్వాత జరిగే మీటింగ్స్లో కానీ, సాయంత్రం పూట కానీ, అది ఏ సెషన్ అయినా కానీ, మీరందరూ ఈ 6 నెలలు ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు మీరుగా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని వినడానికి సంసిద్ధంగా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఇది ఇంతేనా? కాదు, హమ్మింగ్ వస్తుంది కదా, ఇంకింతకంటే సో ఎప్పుడైనా కూడా వాక్యము ఎప్పుడు ప్రభావం చూపిస్తుందంటే మన వైఖరిని బట్టే వాక్య ప్రభావం ఉంటుంది. వాక్యం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది హెబ్రీ పత్రిక 4:12లో. అది 2 అంచులు గల ఎటువంటి ఖడ్గం కంటే వాడిగలదై, బలం గలదై. దాన్ని ఖడ్గంతో పోల్చాడు. అది ఒక డాక్టర్ గారు సర్జరీ ఎలా చేస్తారో అలా ఛేదించుకుంటూ వెళ్తుంది. మన లోపలి వ్యవస్థనంతటినీ కూడా అది ప్రక్షాళనం చేస్తుంది. ప్రాణ ఆత్మలను మూలుగను. అక్కడ శరీరం కనపడుతోంది, ఆత్మ కనపడుతోంది, ప్రాణం కనపడుతోంది. హృదయం యొక్క తలంపులను కూడా అది స్పృశిస్తుంది, ఛేదిస్తుంది, శోధిస్తుంది. కనుక ఈ వాక్యము మనలో పని చేయాలి అంటే మనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నాం అన్నది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకు తెలుసును, యూట్యూబ్ వచ్చిన తర్వాత, టెలివిజన్ వచ్చిన తర్వాత, గత 10-20 సంవత్సరాలను మనం తీసుకుంటే సంఘాలు పెరిగిపోయిన తర్వాత, బహిరంగ సభల హోరు పెరిగిపోయిన తర్వాత వాక్యం ఎక్కువైంది, మనకి విశ్వాసమే తగ్గిపోయింది. వాక్యం ఎక్కువైపోయింది, క్రైస్తవ జీవితమే తగ్గిపోయింది. ఇంత ప్రభావితమైన వాక్యం ఇన్ని సంఘాలుండగా మళ్ళీ బహిరంగ సభలు పెట్టుకోవాల్సిన, మళ్ళీ ప్రత్యేక కూడికలు పెట్టుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతోందంటే, అంటే ఒక సంఘానికి, ఓ పాస్టర్ గారికి, లేకపోతే సంఘానికి వెళ్తున్న విశ్వాసులకి ఓ సంవత్సరానికి 52 ఆదివారాలు ఉంటాయి. 52 ఆదివారాల్లో వాక్యం వింటూ వింటూ వింటూ, ఇది కాక మళ్ళీ వంటగదిలో వింటాం మనం, ఆ గొట్టం పెట్టుకొని కదా, యూట్యూబ్. ఇది కాక మనం టెలివిజన్లో వింటాం, ఇది కాక మనం కారులో వెళ్ళేటప్పుడు వింటాం. ఇంత వినిన తర్వాత కూడా క్రైస్తవుల్లో మార్పు రావట్లేదు అని అంటే సమస్య వాక్యంతో కాదు, సమస్య మన వైఖరితో. అందుకని మొదటి రోజునే నా పరిచిత పలుకుల్లో మీకు ఈ విషయాలు చెప్తున్నాను అన్నమాట. మీరు ఇక్కడ ఎలా కూర్చుంటారు అన్నది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మీరు ఇక్కడ కూర్చుండగా మీ సెల్ ఫోన్ మోగిందంటే అది మీ వైఖరిని చెప్తుంది, దేవుడి పట్ల, వాక్యం పట్ల మీ వైఖరిని తెలియజేస్తుంది. మీరు ఇక్కడ కూర్చుని ఉండగా, మీరు వాక్యం జరుగుతూ ఉండగా పక్కన వారితో మాట్లాడుతున్నారు అంటే అది మీ వైఖరిని తెలియజేస్తుంది, దేవుని పట్ల, వాక్యం పట్ల. A.W. టోజర్ అనేటువంటి భక్తుడు ఏమంటాడంటే, గాడ్ టెల్స్ ద మ్యాన్ హూ కేర్స్ అంటాడు. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే, ఎవరైతే తనని లక్ష్య పెడతారో, ఎవరైతే తన పట్ల శ్రద్ధ చూపిస్తాడో, ఎవడైతే తన మీద దృష్టి పెడతాడో, మనసు లగ్నం చేస్తాడో, తనకి గౌరవాన్ని ఇస్తాడో, తన స్వరం వినడానికి ఇష్టపడతాడో, అతనితోటే, ఆమెతోటే మాట్లాడతాడు దేవుడు, అందరితో మాట్లాడ్డా ఆయన. కనుక మీరు తేల్చుకోవాలి,
మీటింగ్స్కి వచ్చేస్తే ఆశీర్వాదం వచ్చేది. మీరు ఇక్కడ ఎందుకు వచ్చారు, ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు, ఈ వాక్యం మిమ్మల్ని ఎలా తాకుతోంది, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కనుక మనం శ్రద్ధాశక్తులతోటి, అంటే ఒకవేళ మీరు ఆర్గనైజర్స్గా ఉండి వాలంటీర్స్గా ఉన్నా కూడా మేబీ ఇప్పుడు కొంచెం తక్కువ మంది ఉన్నారు, సాయంత్రం ఎక్కువ మంది రావచ్చును. ఎలా ఉన్నా కూడా మీరు వాక్యాన్ని గౌరవించాలి. వాక్యాన్ని గౌరవించడం ప్రభువుని గౌరవించడం. నాన్నగారి మాట వినకపోతే నాన్నగారిని గౌరవించినట్టు కాదు, పెద్దల మాట వినకపోతే పెద్దల్ని గౌరవించినట్టు కాదు. సో ప్రభువు మాట నువ్వు గౌరవించడమే ప్రభువుని గౌరవించడం. అది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత మీరు చాలామంది రాసుకుంటూ ఉంటారు, రాసుకోండి, తప్పేం లేదు. కానీ సాధారణంగా క్రైస్తవులకు ఉన్న అలవాటు ఏంటంటే ఇక్కడ ఎంత హడావిడిగా రాసుకుంటారో అంత తొందరగా ఇంటికి వెళ్ళి ఆ పుస్తకం మర్చిపోతారు, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లకి తీస్తారు ఆ పుస్తకం. సో అంచేత మీరు అలా కాకుండా మీరు మళ్ళీ మళ్ళీ నెమరు వేసుకోవడానికి రాసుకుంటానంటే తప్పకుండా రాసుకోండి. మీరు వారం వారం చూస్తాను అంటే తప్పకుండా రాసుకోండి. చూసిన విషయాల్ని నెమరు వేసుకొని దాన్ని నెరవేర్చడానికి మీరు సంసిద్ధులు అవుతానంటే తప్పకుండా రాసుకోండి. అన్నిటికంటే మించి యేసుక్రీస్తు వారి తల్లి మరియమ్మ గారిలాగా హృదయమందు భద్రం చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకోవాలి. అదే మనం నరనరాల్లో జీర్ణించుకోవడానికి, ఆ తర్వాత దాన్ని ఆచరణీయం చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అంచేత ఇటువంటి వైఖరితో, క్రమశిక్షణతో, ఏకాగ్రతతో ప్రభు మీద దృష్టి పెట్టి మీరందరూ కూర్చోవాలని, వాక్యాన్ని తీసుకోవాలని, స్వీకరించాలని ప్రభువుని బట్టి మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. నేను ఈ రెండు ఆ ల్యాంప్ పోస్టులు కొంచెం అటుగా పెడతారా బ్రదర్, ఇఫ్ యూ డోంట్ మైండ్? సైడ్ నుంచి ఫోకస్ చేయగలరా? ఎందుకంటే నేను ఎవరిని చూడలేకపోతున్నాను. ఇంకా కొంచెం యువతలకు తీసుకురండి. ఇటువైపు బ్రదర్, ఇది కూడా. ఈ రోజున మనం విశ్వాసం గురించినటువంటి వాక్య సత్యాలని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసం గురించి మాకు తెలియదు అంటారా అని మీరు అనుకోవచ్చు. మనం విశ్వాసం గురించిన వాక్య సత్యాలను మనం తెలుసుకోవాలి. తెలీదు అంటారంటే దానికి జవాబు ఎలాగైనా ఇవ్వచ్చు. మీకు తెలిసింది వాక్యంలో ఉన్నది కాకపోవచ్చు, మీకు తెలిసింది మీరు అనుకోవచ్చు, నిజంగా తెలిసి ఉండకపోవచ్చు, లేక మీకు తెలిసింది కొంచెమే అయి ఉండొచ్చు. ఎందుకంటే మన క్రైస్తవంలో థ్యాంక్ యూ ప్రవీణ్, మన క్రైస్తవంలో చాలా విషయాల్ని మనం టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా, మనం చాలా ఒక రకంగా చెప్పాలంటే మామూలుగా తీసేసుకుంటాం. ఇప్పుడు మీలో చాలామందికి పేపర్ ఇచ్చి, పెన్ ఇచ్చి విశ్వాసం అంటే ఏమిటో రాయమంటే మీరు ఒక ఎస్సే రాయడం చాలా కష్టం. మళ్ళీ అందరూ విశ్వాసులే. మీరు వెనక రాశారు పరిశుద్ధుల కూడికలు, మరో మాట చెప్పాలంటే విశ్వాసుల కూడికలు కదా. కానీ విశ్వాసం అంటే ఏమిటి అని అన్నప్పుడు దాని లోతు మనకు తెలియాలి. ఎందువల్లంటే విశ్వాసికి విశ్వాసం అంటే ఏమిటో తెలియకపోతే విశ్వాసి విశ్వాస జీవితాన్ని నెరపలేడు, ఆ బ్రతకలేడు. చాలాసార్లు మన క్రైస్తవ విశ్వాసం, ముఖ్యంగా మన భారతీయ క్రైస్తవుల విశ్వాసం లోతుగా ఉండదు. అంచేత మనం కూలంకుషంగా దాన్ని అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం. నేను అడపదడప అక్కడక్కడ కొన్ని వచనాలను మీకోసం చదువుతాను, కొన్నిసార్లు నా మెమరీలోంచి కూడా మీకు చెప్తాను. మీరు ఫాలో అవ్వడానికి, రాసుకోవడానికి, హృదయంలో భద్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. హెబ్రీ పత్రికలో మనకి విశ్వాసం గురించిన అద్భుతమైన మాటలు రాయబడ్డాయి. నేను
మరీ లోతుల్లోకి వెళ్ళట్లేదు, అలాగని పైన మాట్లాడట్లేదు. 6వ వచనంలో ఒక మాట ఉంది, హెబ్రీ 11:6లో. అమ్మ 207వ పేజీ, మీరు ఒకవేళ బైబిల్స్ తీయడం కష్టమైతే చూసుకోండి, కొత్త నిబంధనలో చదవండి అమ్మ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఈ మాటను కాసేపు మనం ధ్యానం చేద్దాం. మనిషికి దేవుడికి ఉన్న సంబంధంలో విశ్వాసం అనివార్యం, తప్పనిసరి అని బైబిల్ ఘోషిస్తోంది. నిజానికి మనం మాట్లాడుకుంటే విశ్వాసులకే కాదు, అవిశ్వాసులకు, నాస్తికులకు కూడా విశ్వాసం కావాలి. విశ్వాసాల్లో పలు రకాలు ఉంటాయి, అది వేరే విషయం. క్రైస్తవ విశ్వాసానికి మిగిలిన విశ్వాసాలకి చాలా వ్యత్యాసాలు ఉన్నాయి, అది వేరే విషయం. కానీ మనిషి అన్నవాడు బ్రతకాలి అంటే వాడికి విశ్వాసం కావాలి. ఈవెన్ దేవుడు లేడు అని ప్రతిరోజు చెప్పుకునేవాడికి కూడా విశ్వాసం కావాలి. మన బ్రతుకే విశ్వాసం మీద నడుస్తూ ఉంటుంది. మనం ఉదయం లేచి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక ఆటోనో లేకపోతే ఒక బస్సో ఎక్కుతాం. ఎక్కేటప్పుడు దాని బ్రేకులు పరిశీలన చేయం మనం. లేకపోతే ఆ డ్రైవరు ఎంతమందిని అంతకుముందు పొట్టన పెట్టుకున్నాడో, ఎంతమందికి డాష్ ఇచ్చాడో, ఎంత ఎక్స్పీరియన్స్ ఆయనకుందో మనమేం తెలుసుకోం. కానీ మనం గుడ్డిగా ఎక్కి కూర్చుంటాం మనం అక్కడికి వెళ్తామని. ఒకవేళ మీరు ఏదైనా ఫ్లైట్ ఎక్కుంటే ఫ్లైట్ ఎలా నడుస్తుందో కూడా మీకు తెలియదు, దాని సైన్స్ మీకు అర్థం కాదు. కానీ మీరు వెళ్ళి దాంట్లో కూర్చుంటారు, ఇంకో దగ్గరికి వెళ్తాను నేను, పైకి ఎగిరినా మళ్ళీ కిందకి జాగ్రత్తగా వస్తానని. ఈవెన్ ఒక నాస్తికుడు కూడా రాత్రి పడుకునేటప్పుడు రేపు ఉదయం లేస్తానన్న నమ్మకంతో పడుకుంటాడు, లేకపోతే ఆ రాత్రి వాడికి నిద్ర పట్టదు. చచ్చిపోతానేమని అనిపిస్తే రాత్రి అంతా వాడు మేల్కొని చూస్తూ ఉంటాడు అనమాట, చచ్చిపోతానేమోనని. ఎవడికి నిద్ర పట్టదు రాత్రి. మనిషిని దేవుడు చేసినప్పుడే విశ్వాసం అన్నది ఒక అవసరంగా చేశాడు మనిషికి. విశ్వాసం కేవలం క్రైస్తవులకే కాదు. చాలామంది అనుకుంటారు విశ్వాసం పాపం తర్వాత వచ్చింది అనుకుంటారు. మనం ఆదికాండంలోకి వెళ్ళి చూస్తే మొదటి 3 అధ్యాయాల్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, దేవుడు తన పోలికలో నరుణ్ణి, స్త్రీని, పురుషునికి ఇద్దరిని కూడా సమానంగా తన పోలికలో చేసుకున్నప్పుడు వారు ప్రతిదినం విశ్వాసాన్ని అభ్యాసం చేయాలి. దేవునితో వారికి ఉన్న సంబంధంలో వాళ్ళు ప్రతిదినం విశ్వాసాన్ని అభ్యాసం చేయాలి. మొట్టమొదటి పాపం ఏంటో తెలుసా మీకు? మానవ లోకంలో అవిధేయత కాదు, అవిశ్వాసం. ఎందువల్లంటే దేవుణ్ణి వాళ్ళు కొంతకాలంగా ఎరుగుదురు, అది ఎన్ని సంవత్సరాలో మనకు తెలియదు. కానీ దేవుడితో ఆదాము హవ్వలకు ఒక అవినాభావ సంబంధం ఉంది, అప్పటికి ఇంకా పాపం పొడసూపలేదు. ఈ అవినాభావ సంబంధంలో వారితో దేవుడు ప్రతిరోజు స్నేహిస్తూ వచ్చాడు. ఒక సాయంత్రం పూట అందరూ వెళ్ళి ఒక టీ స్టాల్ దగ్గర కూర్చొని ఒక అడ్డా దగ్గర ఎలా మాట్లాడుకుంటారు స్నేహితులు, అలా చల్లపూట వారి దగ్గరికి వచ్చేవాడు ఆయన. కాబట్టి వారికి ఒక అద్భుతమైన సంబంధం ఉంది ఆదాము హవ్వలకి దేవుడితో. ఆ సంబంధంలోనే ఆయన ఒక మాట చెప్పాడు, మీకు పరిపూర్ణ స్వేచ్ఛ ఇచ్చాను. ఎంత స్వేచ్ఛ మీకు ఇచ్చానంటే ఈ తోటలో ఉన్న వృక్షఫలాలన్నీ మీరు తినవచ్చు. చివరికి మరణం లేకుండా ఉండగలిగేటువంటి జీవవృక్ష ఫలాన్ని కూడా మీరు తినవచ్చు. మీకు ఎంత స్వేచ్ఛని ఇచ్చానంటే మీరు ఈ లోకమంతటిని పరిపాలన చేయొచ్చు నాతో కలిసి. మీరు భూతలాన్ని, గగనతలాన్ని, సముద్రతలాన్ని కూడా మీరు పరిపాలన చేయొచ్చు. మీరు సృష్టించలేదు, నేను సృష్టించాను. మీతో సహా నేను సృష్టికర్తను, మిమ్మల్ని కూడా నేనే సృష్టించాను. కానీ మిమ్మల్ని మీరు సృష్టికర్తలు కాకపోయినా సృష్టికర్త పరిపాలించినంత ఆల్మోస్ట్ అంత అధికారం మీకు నేను ఇస్తున్నాను ఆదాము హవ్వలకి.
ఒక ఆదాంకి ఇవ్వలేదు, ఒక హవ్వకి ఇవ్వలేదు, ఇద్దరికి కలిపి ఇచ్చాడు. మీరు అక్కడ బహువచనం చూస్తారు, 1వ అధ్యాయం మీరు చదివితే. మీరు ఏలండి అంటాడు ఆయన. అలాంటి పరిస్థితుల్లో ఆదాము హవ్వ ప్రతిదినము లేచినప్పుడు, ఆ తోటలో సంచరించేటప్పుడు ఒక చెట్టుని వాళ్ళు చూస్తూ ఉంటారు, కానీ వాళ్ళు దాని ఫలాలను అనుభవించడానికి వీల్లేదు. అదే మంచి చెట్ల తెలివినిచ్చే వృక్ష ఫలం. ఎందుకు ఆ చెట్టు అక్కడ ఉందని చాలామంది అడుగుతూ ఉంటారు. ఆ చెట్టు అక్కడ ఎందుకు ఉందంటే, దేవుడికి సృష్టిపైన ఉన్నంత అధికారం ఆదాము హవ్వలకి కట్టబెట్టిన తర్వాత దేవుడు వాళ్ళకి ఒక గుర్తు ఉండాలి. నీ అధికారం ఇక్కడికి ఆగిపోతుందిరా, నీ పైన ఒకడు ఉన్నాడురా అని చెప్పడానికి. దేవుడిది సర్వాధికారం, దేవుడిది స్వీయ అధికారం. ఎవడో ఆయనకి అధికారం ఇస్తే ఆయనకి అధికారం రాలేదు. ఆదాము హవ్వలకి దేవుడు అధికారం దారాదత్తం చేస్తే వచ్చింది. అది దేవుడు వారికి పెట్టిన భిక్ష. దేవుడి అధికారానికి హద్దులు ఎల్లలు లేవు, కానీ ఆదాము హవ్వల అధికారానికి హద్దుంది. వాళ్ళు ఎంతవరకు అధికారాన్ని అభ్యాసం చేయగలరు లేక చెలాయించగలరు అని అంటే, దేవుని అధికారాన్ని ధిక్కరించినంత వరకే. అందుకనే ఆ చెట్టును అక్కడ పెట్టవలసి వచ్చింది. ఎప్పుడైనా నేనే సమస్తం. ఈరోజు చాలామంది పాస్టర్స్, ప్రీచర్లు ఏమనుకుంటున్నారంటే తాము దేవుళ్ళు అనుకుంటున్నారు. క్రైస్తవ లోకం కూడా వాళ్ళకి బ్రహ్మరథం పడుతున్నారు, నీరాజనాలు పడుతున్నారు, వాళ్ళని నెత్తికెక్కించుకుంటున్నారు. దేవుణ్ణి పక్కకు పెట్టేశారు, దైవజనుల్ని నెత్తికెక్కించుకోవడం మొదలెట్టారు. ఆ ప్రమాదం ఎప్పుడైనా ఉంటుంది. అందుకని ఆదాము హవ్వలకి గుర్తు చేయడానికి దాన్ని అక్కడ పెట్టాడు ఆయన. మేము సృష్టి అంతటిని పరిపాలించగలం, కానీ దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు ఆయనకి తల ఒగ్గాలి అని వాళ్ళకి గుర్తు చేయాలి. ఇది నేపథ్యం. ఇలా వాళ్ళు పాపం లేని రోజుల్లో బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రతిదినము కూడా ఆ చెట్టుని చూసినప్పుడు, హవ్వ ఆ చెట్టుని కోరుకున్నప్పుడు, అది రమ్యంగా ఉన్నప్పుడు, తినడానికి బాగా ఉన్నప్పుడు, అనేక రకాలైనటువంటి, అది నేత్రాశ కావచ్చు, శరీరాశ కావచ్చు, జీవపు డంబం కావచ్చు, ఈ మూడిట్లో ఏ కోణం నుంచి శోధన వచ్చినా ఆవిడ్ని రక్షించగలిగేది ఒక్కటే, విశ్వాసం. అదేమిటంటే దేవుడు ముందుగానే చెప్పాడు, ఈ పండు నువ్వు తినకూడదు, నువ్వు తినిన దినమున నిశ్చయముగా చస్తావు. కొంతకాలం గడిచింది, అపవాది వచ్చాడు, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, దానికి శుద్ధ విరుద్ధమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు తినచ్చు, చావనే చావరు. ఆయన ఏమన్నాడు? తినకూడదు, నిశ్చయముగా చేస్తారన్నాడు. వీడన్నాడు మీరు తినచ్చు, చావనే చావరు అన్నాడు. రెండు ఆపోజిట్ స్టేట్మెంట్స్ నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు, నీ చెవుల్లో వినపడుతున్నప్పుడు, నీ మనసుకి అర్థమైనప్పుడు నువ్వు ఇదేదో ఒకదాన్నే నమ్మాలి, రెండింటిని నమ్మడానికి లేదు. పెద్దలు చెప్తారు, బైక్ చాలా జాగ్రత్తగా వెళ్ళరా, అంత స్పీడ్ వద్దురా, దెబ్బలు తగులుతాయి, ప్రమాదాలు అవుతాయి. కానీ పిల్లలు ఏం చేస్తారు? పిల్లలు అమ్మ మాట నాన్న మాట నమ్మరు. అవిధేయత ఎక్కడి నుంచి వస్తుందంటే అవిశ్వాసంలోంచే వస్తుంది. పిల్లోడికి చెప్పి వెళ్తుంది అమ్మ, ఇస్త్రీ చేసుకుంటూ ఉంటుంది, సడన్గా కుక్కర్ మోగుతుంది, కుక్కర్ని ఆపడానికి పరిగెడుతుంది వంటగదిలోకి, వెళ్తా వెళ్తా తాకద్దురా కాలుతుందని చెప్తుంది. నమ్మాడు అనుకోండి వాడు, తాకడు దాన్ని. కానీ నమ్మలేదనుకోండి, ఒకసారి చూద్దాం అనుకుంటాడు వాడు. అదే హవ్వ కూడా చేసింది. ఇటుపక్క చావరు, ఇటుపక్క చేస్తారు. నిజానికి హవ్వకి అపవాది అంత పరిచయం లేదు, కానీ దేవుడు పరిచయం, సుపరిచయం. ఎవరి మాట నమ్మాలి? దేవుని మాట నమ్మాలి. కానీ హవ్వ
అపవాది మాట నమ్మింది. పాపం పండు తినిన తర్వాత జరగల, నమ్మకంతో మొత్తం చిక్కంతా వచ్చి పడింది. అందుకని పాపం పుట్టక మునిపే వాళ్ళు దేవుడికి విధేయత చూపించాలంటే ప్రతి దినము ఇదిగో ఈ పండు తింటే నేను చేస్తాను, దేవుడు చెప్పాడంటే ఇది నిజం అని నమ్మాలి. నమ్మకమే జీవితం. నమ్మకంలోంచే విధేయత, విశ్వాసంలోంచే విధేయత. అందుకని విశ్వాసము విధేయత ఇప్పుడు కలిసి ప్రయాణం చేస్తాయి. మనం తర్వాత చూద్దాం దాని గురించి. విశ్వాసం అంత లోతైనది. అందుకని ఈ ప్రపంచంలో మానవ లోకంలో జరిగిన మొదటి పాపం అవిధేయత కాదు, అవిశ్వాసం. అవిశ్వాసం వల్లే నాశనం అంతా కొని తెచ్చుకున్నాం. మళ్ళీ ఈ నాశనం అంతా పోయి నిత్య జీవం పొందాలంటే, మనం బాగుపడాలంటే మళ్ళీ మనకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం యేసుక్రీస్తు వారి మీద ఉండాలి. పక్క అధ్యాయంలో అంటాడు, ఆ విశ్వాసానికి గురి ఆయనే. అందుకని ప్రతి విశ్వాసి, క్రైస్తవ విశ్వాసి ఆయనను చూడాలి, ఆయనను గురిగా పెట్టుకోవాలి. మీరు కొత్త నిబంధన అంతా మీరు చూడండి, పలుమారులు మీకు కనపడేది ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచుము, ఆయన నామమందు విశ్వాసం ఉంచుము. యోహాన్ అంటాడు తన పత్రికలో. యేసుక్రీస్తు ఆయన స్వయంగా మాటల్లో చెబుతూ తన ప్రార్థనలో, గెత్సెమనెలో ప్రార్థన చేస్తూ, తన చివరి ప్రార్థనలో యోహాను సువార్త 17వ అధ్యాయంలో, అద్వితీయ సత్యదేవుడైన నిన్నును నీవు పంపిన నీ కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అంటాడు. విశ్వాసాన్ని ఎవరి మీద పెడుతున్నాం అన్నది కూడా ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే మనిషి విశ్వాసం లేకుండా బ్రతకలేడు కాబట్టి, దేవుడు మనిషిని అలా సృజించాడు కాబట్టి, దేవుడి మీద ఒకవేళ మీరు విశ్వాసం పూర్తిగా పెట్టకపోయినా, అసలు పెట్టకపోయినా, సమస్య ఏమిటో తెలుసా? నువ్వు ఎవరో ఒకరి మీద విశ్వాసం పెడతావు. ఏ పనికి మాలిన వెధవ మీద నువ్వు విశ్వాసం పెడతావు, ఏ పనికి మాలిన విషయం పైన నువ్వు విశ్వాసం పెడతావు. ఎందుకంటే మనిషి విశ్వాసం లేకుండా బ్రతకలేడు. మనిషిని విశ్వాస జీవిగా దేవుడు సృష్టించాడు. అందుకనే మనం దేవుడి మీద విశ్వాసం పెట్టడము మనకే శ్రేయస్కరము, మనకే క్షేమకరము. మీరు దేవుణ్ణి సరిగా నమ్ముకోలేదనుకోండి, క్రైస్తవుల్లో చాలామంది నమ్ముకున్నామని చెప్పి నమ్ముకోని వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని చాలామంది క్రైస్తవులు డబ్బును ఎక్కువ నమ్ముకుంటారు. అందుకని చాలామంది క్రైస్తవులు కీర్తి ప్రతిష్టలను ఎక్కువ నమ్ముకుంటారు. అందుకని చాలామంది క్రైస్తవులు పలుకుబడిని ఎక్కువ నమ్ముకుంటారు. అందుకని చాలామంది క్రైస్తవులు ప్రభుత్వం ఇచ్చే రాయితీలను ఎక్కువ నమ్ముకుంటారు దేవుడి కంటే. అందుకని మీరు మీ సర్టిఫికెట్లలో హిందూ అని రాసుకోవడానికి కూడా ఇష్టపడతారు. మీరు నేను క్రైస్తవుడిని కాదని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడతారు. ఎందుకంటే మీ అమ్మాయికి సీట్ రావాలి పాపం, మీ అబ్బాయికి సీట్ రావాలి పాపం, నీకు ఉద్యోగంలో ప్రమోషన్ రావాలి పాపం. ఎందుకంటే నీ విశ్వాసము, ఇది నేను తీసేసుకుంటే నాకు నష్టం జరుగుతుంది, ఈ నష్టాన్ని నా దేవుడు పూడ్చగలడన్నంత విశ్వాసం నీ దగ్గర లేదు. అందుకే ఈరోజు మీకు చెప్తున్నాను చాలా స్పష్టంగా, విశ్వాసం లేకుండా మనిషి అన్నవాడు బ్రతకలేడు, నాస్తికుడితో సహా. ఎందుకంటే మనం విశ్వాస జీవులం, దేవుడు మనల్ని అలా సృష్టించాడు. అందుచేత దేవుడి మీద విశ్వాసం పెట్టకపోతే ఏదో ఒక పనికి మాలిన దానిపైన నేను విశ్వాసం పెట్టి తీరుతాను. ఇదే ట్రాజడీ మన జీవితాల్లో. మన బ్రతుకులను ఒకసారి మీరు ఎవరి బ్రతుకులను వాళ్ళు బేరీజు వేసుకోండి. మీ బ్రతుకుల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు అనేక సందర్భాల్లో దేవుడికి బదులు దేనో ఒక దాని మీద మీరు ఆధారపడతారు. అనేక సందర్భాల్లో. అందుకని ఈరోజు భారతదేశంలో 2000 సంవత్సరాల క్రితం సువార్త ఇక్కడికి వచ్చినా ఇంకా మనం 3% కూడా చేరుకోలేదు. ఎందుకంటే మన సర్టిఫికెట్లో మనం ఏం రాస్తాం? క్రైస్తవులను రాసుకోం. తమరి విశ్వాసం గొప్పతనం అది.
దేవుణ్ణి నమ్మం కనుక చాలామంది క్రైస్తవులు చేతబడిని నమ్ముతారు, తెలుసా మీకు? మీ తెలంగాణలో లేరా? చేతబడి అంటే భయం. క్రీస్తు బడిలో చేరిన తర్వాత నీకు చేతబడి అంటే ఎందుకు భయం? ఎందుకంటే ఇక్కడ విశ్వాసం లేదు నీకు. ఎప్పుడైతే నీకు దేవుడి మీద ఉండాల్సినంత విశ్వాసం ఉండదో, నువ్వు ప్రతి పనికి మళ్ళీ దాన్ని నమ్మడం మొదలెడతావు. ఎంతమంది క్రైస్తవులు మీ తెలంగాణలో మంగళవారం పెళ్లి చేసుకుంటారు? ఏమండి? మీ మౌనానికి అర్థం ఏంటో తెలుసా? చేసుకోరు అని. ఎందుకంటే మంగళవారం అంటే భయం. దాని పేరేమో మంగళవారం, మంగళం అంటే శుభప్రదం, కానీ అదంటే భయం. మంగళవారం ప్రయాణం చేయము, మంగళవారం పెళ్లి చేసుకోవాలంటే ఇంకా భయం. నేనైతే చూడను, చాలాసార్లు నేను చూడను మంగళవారం పెళ్లి చేసుకోవడం. క్రైస్తవ పెళ్లి కార్డులు ఎప్పుడు మంగళవారం ప్రింట్ చేయడం నేను చూడను. చాలామంది క్రైస్తవులు పాలు పొంగిస్తారు గృహప్రవేశం అప్పుడు. ఎందుకు తెలుసా? మరొక పనికి మళ్ళీ దాన్ని నమ్ముతారు. మీరు దేవుడిని నమ్మరు కదా పూర్తిగా. ఇల్లాలిని రక్షించేది ప్రభు అని తెలియక, నమ్మలేక ఆ అగ్నిదేవుడికి పాలు తాపిస్తే తప్ప. మామూలు అప్పుడు మీరు సీరియల్ వదిలేసి పరిగెడతారు పాలు పొంగుతుంటే, కానీ ఆ రోజు మాత్రం పాలు తాగాలని, అది పొంగాలని, అది పొయ్యిలోకి వెళ్ళాలని తమరు తపన. మా చుట్టాలమ్మాయి, ఒక అమ్మాయి ఇల్లు కట్టుకుంటూ, ఆవిడెక్కడో దూరదేశంలో ఉంది, నేను వెళ్ళలేకపోయాను. గృహప్రవేశం అయిన తర్వాత ఫోటోలు పంపిస్తే అందులో పాలు పొంగిస్తూ కనపడింది నాకు ఫోటోలో. సరే, సహజంగా నా లక్షణం ఏమిటంటే అడిగి తీరుతాను. నేను అడిగితే ఆవిడేమందంటే, నాకు మేనకోడలు అవుతుంది, నా గిన్నె నిండి పొర్లుచున్నదే అంది. అంటే పాటించడం కాక మళ్ళీ దీన్ని వాడుకోవడం. ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ పనికి మాలినవన్నీ ఎందుకు నమ్ముతామంటే మనం దేవుడిని సరిగా నమ్మం కాబట్టి. గుర్తుపెట్టుకోండి. అందుకనే మీరు ప్రభువుని పట్టుకోవాలి, ప్రభువుని పూర్తిగా నమ్మాలి. అప్పుడే మీరు విశ్వాసులు. ఆదివారం నీకు ఇవ్వాల్సిన నమ్మకం నీకు ఇచ్చేస్తాను, సోమవారం నుంచి శనివారం దాకా నన్ను వదిలి, నాకు వేరే విశ్వాసాలు ఉన్నాయి. ఎప్పుడు దేవుడు అంటే కుదరదు కదా. లోకంలో బ్రతకాలంటే ఒక ఆవిడ ఒక థీరీ తీసుకొచ్చింది. అదేమిటమ్మా అలా చేస్తున్నామంటే, కైసరికి ఇవ్వాలని ఉంది, దేవుడికి ఇవ్వాలని ఉంది. వీళ్ళేం పెద్ద బైబిల్ కాలేజీకి వెళ్ళి థియాలజీ చేయక్కర్లా, అద్భుతంగా వాక్యాన్ని వాడేసుకుంటారు అన్నమాట. వాస్తు పాటించమని చెప్పే, పాలు పొంగించమని చెప్పే పాస్టర్ గారులు ఉన్నారు, అద్భుతమైన ప్రబుద్ధులు ఉన్నారు మనకి. ఎందుకంటే విశ్వాసం లేక. మళ్ళీ ఏమన్నంటే, యెహెజ్కేలు కొలతలు ఇచ్చాడు దేవుడు, నోవహు ఓడ కట్టబడినప్పుడు కొలతలు ఇచ్చాడు దేవుడు, వాస్తు బైబిల్లో ఉందంటారు. కొలతలు ఉన్నప్పుడల్లా బైబిల్లో ఎక్కడ కొలతలు ఉంటే అక్కడ వాస్తు ఉన్నట్టు కాదు. వాస్తు తెలియక, వాక్యము తెలియక ఈరోజు పులిపిట్టెక్కి మాట్లాడుతున్నారు. మన దరిద్రం అది. అటువంటి వాళ్ళు తయారయ్యారు ఈ రోజున. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీరు ప్రభువునందు విశ్వాసం ఉంచేటప్పుడు అది పరిపూర్ణంగా లేకపోతే ఈ దరిద్రాలన్నీ అంటుకుంటాయి. ఈ ప్రమాణంతో కొలిస్తే మనం విశ్వాసులం కాదు. మేబీ ప్రభువు తన శిష్యుల్ని తిట్టినట్టుగా మనల్ని మనం తిట్టుకోవాలి. అల్ప విశ్వాసులం మనం, లేదా నకిలీ విశ్వాసులం మనం.
అందుకనే పౌలు అంటాడు 2 కొరింథీ పత్రికలో మాట్లాడుతూ, మీ విశ్వాసమును మీరు పరీక్షించుకోండి, అది ఎట్టిదో పరీక్ష చేసుకోండి. మీరు క్రీస్తు యేసునందు ఉంటే, క్రీస్తు మీలో జీవిస్తూ ఉంటే, మీరు భ్రష్టులు కాకపోతే మీ విశ్వాసాన్ని పరీక్షించుకుంటారా అంటాడు. చాలా కఠినమైన పదజాలం. ప్రతి మీటింగ్కి వెళ్ళిపోవడం కాదండి, యూట్యూబ్లో ప్రతి వాక్యం వినేసేయడం కాదు, లేకపోతే ముసుకేసుకొని బైబిల్ చదివేసి పడుకోవడం కాదు. ఈరోజు 4 అధ్యాయాలు చదివేశాను, ఈరోజు 5 అధ్యాయాలు చదివేశాను, బాగా పుణ్యం వచ్చేసింది అనుకోవడం కాదు. విశ్వాసం అంటే ఏమిటో తెలుసుకోవాలి మనం. ఇది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసానికి గురి ప్రభువుని ఎరగకుండా మీరు విశ్వాసాన్ని అభ్యాసం చేయలేరు. ప్రభువుని పక్కన పెట్టి మీరు విశ్వాసాన్ని అభ్యాసం చేయలేరు. ప్రభువుకి ఏదో అరకొరగా కొంత మీరు ఇచ్చేసి మీరు విశ్వాస జీవితాన్ని నెరపలేరు. ఇది జరగని పని. చాలామందికి ఒక అభిప్రాయం ఉంది, విశ్వాసం అంటే మనం అప్పుడప్పుడు మీటింగ్లో చెయ్యెత్తేసి, యేసు ప్రభువే నా దేవుడు, నేను నా పాపాలు ఒప్పేసుకున్నాను అని నేను ఏడ్చేసి సాక్ష్యం చెప్పేస్తే, మళ్ళీ ఈ మధ్య కన్నీటి సాక్ష్యాలు వస్తున్నాయి కదా, కదిలిలు కన్నీటి సాక్ష్యాలు, ఈ హెడ్డింగ్లు మీరు చూస్తూ ఉంటుంటారు యూట్యూబ్లో. ఇది కన్నీటి సాక్ష్యం అనగానే నమ్మకండి దయచేసి. ఎందుకంటే సాక్ష్యం చెప్పేవాళ్ళు తమ సాక్ష్యం గురించి డబ్బా ఎప్పుడు కొట్టుకోరు. సాక్ష్యం చెప్పేవాడు వేరే వాళ్ళ గురించి సాక్ష్యం చెప్తాడు, అది సాక్ష్యం అంటే అర్థం. అది యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, నా సాక్ష్యం నేను చెప్పుకున్న ఎడలా అది సరి అయింది కాదన్నాడు. కోర్టులో కూడా సాక్ష్యం చెప్పేటప్పుడు నువ్వు చంపావా అని అడగడు, వాడు చంపడం నువ్వు చూసావా అని అడుగుతాడు. సాక్ష్యంలో ఎప్పుడైనా డబ్బా ఉందనుకోండి, సెల్ఫ్ డబ్బా, అది సాక్ష్యమే కాదు. సంవత్సరం క్రితం అద్భుతమైన సాక్ష్యం, కన్నీటి సాక్ష్యం అని ఒక ఆవిడ సాక్ష్యం వచ్చింది. సంవత్సరం తిరిగేటప్పటికి ఆవిడ హైదరాబాద్లో కూర్చొని నేను యేసు ప్రభుని అనింది. జాగ్రత్త ఈ సాక్ష్యాలతోటి. ఒకసారి వాక్యం చదువుకుందాం. ఈ మాట చాలామందికి అర్థం కాల. విశ్వాసం గురించి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, రోమా 10:9, దేవుడు మృతుల్లో నుండి ఆయన్ను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఏమిటి దీని అర్థము? నోరు గురించి మాట్లాడుతున్నాడు, హృదయం గురించి మాట్లాడుతున్నాడు ఏకకాలంలో. విశ్వాసాన్ని నోటితో హృదయంతో ముడిపెట్టి మాట్లాడుతున్నాడు పౌలు మహాశయుడు. మీరు ఇందాక ఇక్కడ నిలబడి చాలా పాటలు పాడారు. ఆ పాటల్లో అర్థం మీరు ఎంత మీరు అర్థం చేసుకున్నారో, జీర్ణించుకున్నారో నాకు తెలియదు. పాటలు పాడే వాళ్ళకి నా మనవి ఏంటంటే, మీరు కేవలం రాగము తాళం మాత్రమే మీరు ప్రిపేర్ చేస్తే కుదరదు. మీరు ఒక పాట పాడాలంటే ఆ వారంలో ఆ పాటని మీరు చదువుకోవాలి, ఆ పాట అర్థం అంతా జీర్ణించుకోవాలి. ఆ పాట మీ గుండెల్లోంచి రావాలంటే ఇది చెయ్యాలి. నోటితో మాత్రమే పాడే పాటను దేవుడు అంగీకరించడు. మీ పెదవులు నన్ను ఆరాధిస్తున్నాయి, మీ హృదయాలు నాకు దూరంగా ఉన్నాయని వాపోయాడు ఆయన యెషయా ద్వారా పాత నిబంధనలో. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత అదే విషయాన్ని ఉటంకించి పరిశీలన చూసి, లేక పెద్దల్ని చూసి, ఆనాటి సంప్రదాయ భక్తిని చూసి, ఆచార భక్తిని చూసి యేసుక్రీస్తు వారు వాళ్ళని తూర్పారబడుతూ విమర్శిస్తూ ఇదే మాటను మళ్ళీ ఉటంకించాడు, ప్రస్తావించాడు. ఏమిటి హృదయాన్ని, నోరును ఎందుకు ముడిపెడుతోంది బైబిలు విశ్వాసానికి? బైబిల్లో ఎప్పుడైనా హృదయం అనే మాట వస్తే దాని అర్థం ఏమిటంటే, లోపలి మనిషిని అంతటినీ రంగరిస్తే అది హృదయం. మనకి హృదయం అంటే ఏంటంటే, ఒక హార్ట్ షేప్ వేసి దాంట్లోంచి ఒక యారో వేస్తుంటాం, లేకపోతే అప్పుడప్పుడు లిటిల్ హార్ట్స్ అని కొనుక్కుంటాం మనం. మనకు హృదయం అనగానే ఆ బొమ్మ గుర్తొస్తుంది. అది కాదు హృదయం అంటే బైబిల్ భాషలో. బైబిల్ భాషలో హృదయం అంటే అర్థం ఏంటంటే, నీ లోపలి మనిషి అంతా కలిపితే హృదయం. ఇక్కడ ఏమంటున్నాడు ఈయన? యేసుక్రీస్తు వారిని విశ్వసించేటప్పుడు, నువ్వు రక్షింపబడ్డానికి విశ్వసించేటప్పుడు,
రక్షణకు తగిన విశ్వాసం ఎలా ఉండాలంటే అది నోటితో ఒప్పుకోవడం మాత్రమే కాదు, నోటితో ఒప్పుకుని ఏం చేయాలి? హృదయమందు విశ్వసించాలి. ఏమిటి విశ్వాసం అంటే మీకేం అర్థమవుతుంది దీన్ని బట్టి చూస్తే? నీ లోపలి మనిషి పరిపూర్ణంగా ఆయనకి ఇచ్చివేసుకోవాలి. అది విశ్వాసం. విశ్వాసం అంటే పరలోకంలో సీటు సంపాదించేశాను, నేను యేసుప్రభుని నమ్ముకున్నాను, ఆయన దగ్గర పాపాలు ఒప్పేసుకున్నాను, ఆయన తన రక్తంలో కడిగేసుకున్నాడు, ఇప్పుడు నేను ఎలా ఉన్నా పర్వాలేదు, నేను అక్కడికి వెళ్తే సరిపోతుంది, నాకు సీట్ గ్యారంటీ అనే క్రైస్తవులు కోకొల్లలుగా ఉన్నారు ఈ రోజున, ముఖ్యంగా భారతదేశంలో. అందుకని మనం పక్కనోడికి కూడా సువార్త ఎప్పుడు చెప్పం. మనం అనుకుంటాం సువార్త చెప్పడం విజయ్ కుమార్ గారి పని అనుకుంటాం, మన పని అనుకోం. మీరు ఎప్పుడైనా నోరు విప్పి మీ ఆఫీస్లో పక్కనోడికి ఎప్పుడైనా సువార్త చెప్తారా? ఒకవేళ సర్టిఫికెట్లో క్రైస్తవుడు అని రాసుకోకపోతే అసలు చెప్పరు. అది చాలా పెద్ద ప్రమాదం. ఎందుకు చెప్పం? మనం నోటితో మాత్రమే ఒప్పుకుంటాం అంతే. హృదయం ఇన్వాల్వ్ కానటువంటి విశ్వాసం, అంటే లోపలి మనిషి అంతా ఇన్వాల్వ్ కానటువంటి విశ్వాసం ఆయన దృష్టిలో విశ్వాసమే కాదు. యోహాను సువార్త 2వ అధ్యాయం 23-24 వచనాలు ఒకసారి చదవండి. మీకు అక్కడ ఒక విచిత్రమైన సన్నివేశం కనబడుతుంది విశ్వాసం గురించి. యోహాను 2:23-24. ఆయన పస్కా పండగ సమయమున యెరూషలేములో ఉండగా ఆ పండుగలో అనేకులు ఆయన చేసిన సూచక్రియలను చూచి ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. చూడండి, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అనేకులు ఆయన నామమందు విశ్వాసం ఉంచిరి. అనేకులు మన సభల్లో ఎలాగ ఏడుస్తారో, అనేకులు మన సభల్లో ముందుకొచ్చేస్తారో, పాపాలు ఒప్పేసుకుంటారో, అనేకులు ఎలాగ ఆరాధించేస్తారో మన సభల్లో, అక్కడ కూడా అనేకులు. దానికి ముందటి సన్నివేశం ఏమిటంటే ఆయన కానాలో సూచక్రియ చేశాడు. ఇది మనం చదవం, ఎందుకంటే మనం 2వ అధ్యాయాన్ని పెళ్లికి పెట్టేశాం. మనం పెళ్లి బట్టలు మళ్ళీ వేసుకోం కదా, ఎందుకంటే వేసుకున్నా అవి పట్టవు. కొంచెం డిసిప్లిన్ ఉన్న పోలీస్ ఆఫీసర్లు తప్ప అవి పట్టవు. అందుకని పెళ్లి సూటు మళ్ళీ వేసుకోం మనం. అందుకని 2వ అధ్యాయంలో ఉన్న గొప్ప విషయాల్ని మనం మర్చిపోయాం. 2వ అధ్యాయంలోనే ఆయన దేవాలయంలోకి వెళ్ళి కొరడా జులిపిస్తాడు, మీరు చూస్తే. కానీ చాలామంది చదవరు. 2వ అధ్యాయం అంటే కానానే, మనకి కానా దగ్గర కామా పెట్టేశాం మనం. కానీ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే ఆయన అక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళాడు. పండగ రోజులు అవి. ఆయన అద్భుత కార్యాలు చేశాడు అక్కడ. బెల్లంపల్లిలో చేసిన అద్భుత కార్యాలు కాదు, నిజమైన అద్భుత కార్యాలు, సూచక్రియలు చేశాడు ఆయన. చేసిన తర్వాత అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ట్విస్ట్ నెక్స్ట్ వచనంలో ఉంటుంది చూడండి. అయితే బైబిల్లో ఎప్పుడైనా అయితే వచ్చిందనుకోండి మీరు ఆగిపోవాలి. అక్కడ మలుపు తిరిగిందనమాట విషయం. ట్విస్ట్ స్టార్ట్ అయిందన్నమాట. స్టోరీలో ట్విస్ట్ అక్కడే ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక. యేసు అందరినీ ఎరిగినవాడు. మై ఫ్రెండ్స్, మైండ్ ఇట్. నువ్వు ఎలా ఆరాధన చేస్తున్నావో, నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో, నువ్వు ఎలా నీ విశ్వాసాన్ని బయటకు చెప్పుకుంటున్నావో అది మాత్రం చూడ్డు ఆయన. ఆయన ఏం ఎరిగినవాడు? హృదయములను ఎరిగినవాడు. ఇంకా కిందకు వచ్చి మీరు చూస్తే ఎవడు ఏ మనిషిని గురించి ఆయనకి సాక్ష్యం ఇవ్వనక్కర్లేదని రాయబడింది. హీ నోస్ అవర్ హార్ట్స్ వెరీ వెల్, థరోలీ. బహుశా నీకు కూడా నీ హృదయంలో ఏం జరుగుతుందో తెలియకపోవచ్చేమో. దావీదు అందుకనే ఒక పాయింట్లోకి వచ్చి ఏమన్నాడంటే, నాలో ఆయాసకరమైన మార్గం ఉన్నది చూడు అనలా, ఉన్నదేమో అన్నాడు. ఉందో లేదో కూడా ఆయనకి డౌట్. నీకే నువ్వు అర్థం కావు చాలాసార్లు, నాకు నేను అర్థం కాను చాలాసార్లు. కానీ మనల్ని 100% చదవగలిగిన వాడు ఈ దేవుడు. హీ నోస్ అవర్ హార్ట్స్ థరోలీ. ఇప్పుడు ఏం చేశాడు చూడండి ఆయన రియాక్షన్ చూడండి.
అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఆయన యందే విశ్వాసం ఉంచారు. కానీ ఆయన రియాక్షన్ ఏంటో చూడండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఏం అర్థమైందండి ఈ మాట మీకు? ఆయన యేసుక్రీస్తు వారు తన యందు విశ్వాసం ఉంచిన వారికి తను వశము చేసుకొనలేదు. ఏమర్థమైంది ఈ బైబిల్ భాష మీకు? వశం చేసుకోవడం అంటే కమిట్ అవ్వలేదు ఆయన. వాళ్ళు కమిట్ అయ్యానట్టు కనపడుతుంది అక్కడ, కానీ ఆయన కమిట్ అవ్వలేదు. కమిట్మెంట్ రెండు వైపుల నుంచి ఉండాలి కదా. మీరు పెళ్లి చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది కమిట్మెంట్? ఒకళ్ళు ప్రమాణాలు చేస్తే సరిపోద్దా? చాలదు. ఇద్దరికి కమిట్మెంట్ ఉండాలి. ఆయన సంఘాన్ని అందుకని పెళ్లితో పోల్చాడు. సంఘానికి క్రీస్తుకున్న సంబంధాన్ని పెళ్లితో పోల్చాడు ఆయన. సంఘాన్ని వధువుతో పెళ్లి కూతురుతో పోల్చాడు. ఆయన కమిట్ అవ్వలా. అంటే పెళ్లి కూతురు చెప్పేసింది ప్రమాణాలు, పెళ్లి కొడుకు చెప్పనంటున్నాడు. ఎందుకు కమిట్ అవ్వలేదు? మీరు ఆ సన్నివేశం అంతా చదివితే మీకు ఏమర్థం అవుతుందో తెలుసా? వీళ్ళు మిరాకిల్ సెంటర్ బ్యాచ్. అది వీళ్ళ నమ్మకం ఆయన మీద ఎందుకంటే అద్భుతాలు చేస్తాడని. గుర్తుపెట్టుకోండి, ఈ మధ్యాహ్నం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక లాభం కోసమో, ఒక స్వార్థం కోసమో, ఒక పని జరిగించుకోవడం కోసమో, ఒక ఆశీర్వాదం కోసమో, ఒక అద్భుతం కోసమో మీరు ఆయన దగ్గరికి వస్తే ఆయన మీ విశ్వాసాన్ని రిజెక్ట్ చేస్తున్నాడు. లెట్ మీ టెల్ యూ ఇట్ వెరీ క్లియర్లీ. ఆ భ్రమలో ఉండకండి మీరు. ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి మీరు వెళ్ళి చూడండి. ఆయన కొన్ని వేల మందికి ఆహారాన్ని పంచిపెట్టాడు. పంచిపెట్టి వచ్చేసిన తర్వాత ఆయన చుట్టూ చేరారు ఒక బ్యాచ్. ఆయన్ని రాజుని చేయాలనుకున్నారు. ఆయన వారి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయాడు. తప్పించుకొని పడవెక్కి అవతలికి వెళ్ళిపోయాడు. పొద్దుగుంకిన తర్వాత వచ్చాడు మళ్ళీ. ఆయన పరిచర్య ముగించుకొని వీళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా అని వాళ్ళు అక్కడే గోరికాడు నక్క అంటారు కదా, గోతి దగ్గర నక్క అంటారు కదా, అక్కడే నక్కి ఉన్నారు ఆయన కోసం ఎప్పుడు వస్తాడా అని. ఆయన వెళ్ళిపోయి కొన్ని గంటలు అయిపోయింది. మళ్ళీ ఆయన వచ్చి పడవ దిగిన తర్వాత మళ్ళీ వచ్చేసారు బ్యాచ్ అంతా. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా 6వ అధ్యాయంలో? మీరు ఆహారం కోసమే నా దగ్గరికి వస్తున్నారు అన్నాడు. ఏమన్నాడు? మీరు ఆహారం కోసమే నా దగ్గరికి వస్తున్నాడు అన్నాడు. నేను అమెరికా వెళ్ళిన తర్వాత ఒక విచిత్రం చూశాను. మన భారతీయ తెలుగు సంఘాల్లో, శ్వేత జాతీయుల తెల్లోళ్ళ సంఘాల్లో చూడలే నేను ఆ విచిత్రం. మన ఎన్ఆర్ఐస్ సంఘాల్లోనే చూశాను నేను. శనివారం ఆదివారం అక్కడ ఎవరు ఇంట్లో పోయి వెలిగించరు. క్రైస్తవులు వండుకోరు. శుక్రవారం నైట్ నుంచి వాళ్ళకి ఏదో ఒకటి చర్చ్లో యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. శనివారం ఆర్డర్ పెడతారు వాళ్ళు భోజనం. మీటింగ్ అయిపోగానే భోజనం ఉంటుంది. భోజనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇది ఆ మిగిలిన ప్యాకెట్లు కట్టించుకొని వెళ్ళిపోతారు. మళ్ళీ రాత్రికి అదే దీన్ని పడుకోవాలి. వండుకోలేం కదా మనం. ఆదివారం వస్తారు మళ్ళీ. ఒకవేళ శనివారం ఇంకా మిగిలిపోయింది అనుకో, ఆదివారం పెడతారు. ఆదివారం మళ్ళీ ఆర్డర్ ఇస్తారు. అది మిగిలిపోతే మళ్ళీ సాయంత్రం కట్టించుకొని వెళ్ళిపోతారు. వాక్యం 10 నిమిషాలు లేట్ అయితే వాళ్ళకి చాలా చికాకు. మన తెలుగు క్రైస్తవ సంఘాలు, అమెరికాలో ఉన్న సంఘాలు. ఒక సందర్భంలో నాకు 12 నిమిషాలు మాట్లాడమని ఇచ్చారు. 12 నిమిషాలు. నేను 13.5 నిమిషాలు 14 నిమిషాలు మాట్లాడాను. వాళ్ళ కోపం వచ్చింది. అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారేమని చూస్తే వెళ్ళరు. చర్చ్ 12 కానీ 12:30కి అయిపోయింది అనుకోండి, వీళ్ళు సాయంత్రం 5:30 దాకా ఇంటికి వెళ్ళరు. వెళ్ళి డైనింగ్ హాల్లో కూర్చొని 2 గంటలు తింటారు. పిచ్చాపాటి అంతా మాట్లాడుకుంటారు. వాక్యం గురించి తప్ప అన్నీ మాట్లాడేసుకుంటారు. లోకాభిరామాయణం అంతా.
సాయంత్రం మళ్ళీ ప్యాకెట్లు కట్టించుకొని వెళ్ళిపోతారు. ఇది అక్కడ క్రైస్తవం. 100 సంఘాలు ఉంటే 85-90 సంఘాలు ఇలాగే ఉన్నాయి అక్కడ. చూసి చాలా బాధేసింది నాకు. నేను కొంతమందిని అడిగాను, మీరు ఎందుకు వెళ్తారు చర్చ్కి అని అడిగితే వాళ్ళు చెప్పారు, చిల్ అవుట్ అవ్వడానికి వెళ్తామన్నారు. చర్చిలోనే వాళ్ళు వాలీబాల్ ఆడతారు, చర్చిలోనే వాళ్ళు క్రికెట్ ఆడతారు, చర్చిలోనే చాలా ఆడతారు. వాటికి రోజంతా వెచ్చిస్తారు, కానీ దేవుని సన్నిధిలో కూర్చోడానికి, వాక్యం వినడానికి వాళ్ళకి కష్టంగా ఉంటుంది. నేను వాళ్ళకు ఒక సలహా ఇచ్చాను, మీరు భోజనాలు ఆపేసి చూడండి మీ చర్చికి ఎంతమంది వస్తారన్న. మీరు శని ఆదివారాలు భోజనాలు ఆపేయండి. మీరు తెల్లవాళ్ళ సంఘాలకు వెళ్ళండి, పక్కనే ఉంటాయి. వెళ్తే చర్చ్ అయిపోయిన 10 నిమిషాల్లో పార్కింగ్ లాట్లో ఒక్క కారు కూడా ఉండదు. 10 నిమిషాల్లో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎవరు భోజనాలు వాళ్ళు వండుకొని తింటారు. సంఘానికి ఎందుకు వస్తున్నావు నువ్వు? మీకు చెప్పనా చాలామంది సంఘానికి ఎందుకు వెళ్తారు భారతదేశంలో? ఓ పెద్ద ఆయన్ని అడిగాను నేను, ఆ సంఘంలో అన్ని ఘోరాలు జరుగుతుంటే ఎందుకు వెళ్తున్నారని మీరు అని. నేను పోతే పాతి పెట్టడానికి ఒక పాస్టర్ ఉండాలి కదా అన్నాడు ఆయన. రేపో మాపో పోయే వాళ్ళు చాలామంది ఆస్వార్థంతో వస్తారు. చాలామంది సంఘానికి మానేస్తే పిల్లలకి పెళ్లి కాదని భయం. ఈ మధ్య పెళ్లి చూపులు ఇళ్ళలో జరగట్లా, సంఘాల్లోనే జరిగిపోతున్నాయి కాదంటారా? అక్కడికి రా చూపిస్తా అమ్మాయిని. ఎంత దుర్మార్గం ఇది. చర్చి నీకు పెళ్లి చూపుల కోసమా? కొంతమంది వాళ్ళకి కోటా ఉంటుంది అనమాట, సీట్ వస్తుంది, మెడికల్ కాలేజ్లో సీట్ వస్తుంది, కోటా ఉంటుంది ఇక్కడ, అందుకని ఆ సంఘానికి వెళ్తారు. కొంతమందికి క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరులో సీట్ రావాలంటే, సెయింట్ జాన్స్ బెంగళూరులో సీట్ రావాలంటే ఈ సంఘంకి వెళ్తేనే. ఈరోజు మీరు ఆత్మపరీక్ష చేసుకోండి, ఎందుకు వెళ్తున్నారో మీరు చర్చ్కి. ప్రభు చెప్తున్నాడు, మీ హృదయాలు నాకు తెలుసు. మీరు పబ్బం గడుపుకోవడానికి వస్తున్నారా? అద్భుతాల కోసం వస్తున్నారా? ఆశీర్వాదాల కోసం వస్తున్నారా? లబ్ధిని ఆశించి వస్తున్నారా? నా కోసం వస్తున్నారా? నువ్వు ప్రభువు కోసం వెళ్తున్నావా లేదన్నది నీ విశ్వాసాన్ని నిగ్గు తేల్చేస్తుంది. ఎందుకంటే విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు. ఆయన వైపు చూస్తూ, ఆయన్ని దృష్టిస్తూ, ఆయన్ని 100% ఆయన్ని పట్టుకొని వేలాడేదే విశ్వాసం. 2 పేతురు పత్రికలో పేతురు ఈ మాటలు చెప్తున్నాడు. మా వలనే అమూల్యమైన విశ్వాసం కలిగిన పరిశుద్ధులందరికీ శుభం అని చెప్పి రాయినదని ఆయన బిగినింగ్లో ఓపెనింగ్ లెటర్స్లో చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు, దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి అమూల్యమైన విశ్వాసము అంటాడు. ఈ దేశంలో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో తెలుసా మీకు? ఈ దేశంలో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో తెలుసా మీకు? మధ్య కులగణన చేశారు కదా మీకు తెలంగాణలో. విశ్వాస గణన చేసి చెప్పండి నాకు, ఈ దేశంలో ఎన్ని విశ్వాసాలు ఉన్నాయో? 3 కోటి విశ్వాసాల కంటే ఎక్కువ ఉన్నాయి. ఒక్కో దేవుడికి ఒక్కో విశ్వాసం. మొన్న ఈ మధ్య ఎవరో ఒక ఆవిడ కోరుకుందట, అయ్యా మిమ్మల్ని నేనేం అడగట్లేదు దేవుళ్ళారా, ఒక్కొక్కళ్ళు ₹1 ఇవ్వండి చాలు, ఎందుకంటే 3 కోట్ల రూపాయలు వచ్చేస్తాయి. వాళ్ళు అన్నారంట, ఏమికంటే తెలియగలను వాళ్ళు ఇచ్చేస్తాంలే కానీ మా పేర్లన్నీ వరుసగా చెప్పన్నారట. విశ్వాసులకి తాము నమ్మే క్రీస్తు పూర్తిగా తెలియదండి. ఇది ట్రాజడీ. ఈ 3 కోటి విశ్వాసాల కంటే మించిన విశ్వాసాల మధ్యలో క్రైస్తవ విశ్వాసం ఉంది.
ఇది అమూల్యమైన విశ్వాసం అంటున్నాడు పేతురు మహాశయుడు. ఎందుకు అమూల్యమైంది? అమూల్య అంటే అర్థం ఏమిటి? అమ్మాయి కాదు అమూల్య అంటే. అమూల్య అంటే అర్థం ఏమిటి? దానికి మూల్యం చెల్లించలేవు, వెలకట్టలేవు. దాని విశ్వాసాలన్నిటి మధ్యలో నువ్వు దానికి రేటు కట్టాలని పెడితే దానికి రేటు కట్టలేము. వెల కట్టలేనంత విలువైంది అది. దేన్ని బట్టి? ఆయన వెండి బంగారాలతో మనల్ని కొనుక్కోలేదు, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. మన విశ్వాసం విలువెంత? సాక్షాత్తు దేవుడు దిగివచ్చి తన ప్రాణం పెట్టే అంత, దేవుడి ప్రాణమంతా. దట్స్ ద వెయిట్ ఆఫ్ యువర్ ఫెయిత్ మై డియర్ ఫ్రెండ్, మై డియర్ క్రిస్టియన్. నీ విశ్వాసం బరువు అంతా, నీ విశ్వాసం విలువ అంతా. ఇట్ ఈస్ ఈక్వల్ టు ద లైఫ్ ఆఫ్ గాడ్. మీరు ఎప్పుడైనా దీన్ని చులకనగా తీసుకున్నారా? మీరు ఎప్పుడైనా దీన్ని షరా మామూలుగా తీసుకున్నారా? మీరు ఎప్పుడైనా దీన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారా? ఈరోజు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. నా విశ్వాసం ఎందుకోసం? ప్రభు కోసమా? ప్రభు ఇచ్చే విషయాల కోసమా? గుర్తుపెట్టుకోండి, ఇచ్చేవాడు ఇవ్వబడిన దానికంటే గొప్పవాడు. ద గివర్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ద గిఫ్ట్. ప్రభు ఇస్తాడు మనకి, ప్రభు ఆశీర్వాదాలను ఇస్తాడు, ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దానికోసమే నువ్వు విశ్వాసం ఉంచితే నీ విశ్వాసం పనికి మాలింది, అది అర్హత లేనిది, అది అమూల్యమైంది కాదు, అది ప్రభువు మెచ్చుకోదగింది కాదు. ఈరోజు మీ విశ్వాసంలో ఉన్న స్వార్థపరాయణత్వం ఎంతో మీరు బేరీజు వేసుకోండి. అన్నీ ఊడ్చిపెట్టుకుపోయిన తర్వాత కూడా ప్రభువుని పట్టుకొని వేలాడాడు ఒక ఆయన, ఆయన పేరు యోబు. అది విశ్వాసం. అనీతిమంతులు నీతిమంతుల్ని దోచుకుంటుంటే తట్టుకోలేక దేవుణ్ణి నిష్ఠూరమాడి ప్రార్థన చేశాడు ఒక ఆయన. కానీ నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు అని చెబితే నోటి మీద వేలేసుకొని బుద్ధి తెచ్చుకొని ఒక పాట పాడాడు ఆయన. అంజురుపు చెట్లు పూయకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, చేనులో పంట పండకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. మీరు చెప్పగలరా ఈ రోజున గుండె మీద చేసుకొని, మా అమ్మాయికి నీటిలో సీటు రాకపోయినా, అమెరికాకి వీసా దొరక్కపోయినా, మా వాడికి ఉద్యోగం లేట్ అయినా, మా అమ్మాయికి పెళ్ళిడు వచ్చినా, పెళ్ళి లేట్ అయిపోయినా, మా ఆయనకి ప్రమోషన్ రాకపోయినా, నా ఆరోగ్యం బాగులేకపోయినా, నా విమోచకుడు సజీవుడని నేను నమ్ముతాను. నా దేవుణ్ణి నేను హత్తుకుంటాను. ఆయనే నా బలం, ఆయనే నా ఆనందం. యోబులాగా ఒక హబకుకులాగా చెప్పగలరా మీరు? ఏది విశ్వాసం అంటే? నీ అవసరానికి మించి, నీ అహానికి మించి, నీ పరువు ప్రతిష్టలకు మించి ఆయన్ని హత్తుకోవడం, కావలించుకోవడం. మరియా దగ్గరికి గబ్రియేలు దూత వచ్చినప్పుడు, నువ్వు గర్భవతి అవుతావు, ఆమెకి పెళ్లి కాలేదు, ఆమెకి కేవలం ప్రధానం మాత్రమే అయింది, ఆమె పురుషుని ఎరుగనటువంటి మనిషి, నిజమైన కన్యక, ఎంత గాబరపడాలి ఆ రోజుల్లో. ఈ రోజుల్లో తప్పులు చేయడం, గర్భాలు తీసుకోవడం మామూలు అయిపోయింది. దానికి తగ్గ హాస్పిటల్స్ కూడా దొరికేసినాయి. కానీ ఆ రోజుల్లో పరిస్థితి అది కాదు. నడి వీధిలో నిలబెట్టి, గుంటలో పెట్టి, రాళ్ళేసి కొట్టి చంపుతారు. పరువే కాదు, ప్రాణం కూడా పోతుంది. ఒళ్ళు జలదరించిపోయింది ఆవిడికి, దిక్కుతోచలేదు ఆవిడికి. ఇది ఎలా సాధ్యమని అడిగింది ఆవిడ. అప్రయత్నంగా ఆమె నోట్లోంచి వచ్చిన ప్రశ్న అది. చిన్నది, అనుభవం లేదు, పెళ్ళి అనుభవం లేదు, ప్రభువులో పెద్ద అనుభవం లేదు.
అప్పుడు గబ్రియేలు దూత ఒకటే ఒక మాట చెప్పాడు, నీ గర్భం ఏ మనిషి వల్ల రాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకుంటాడు, అందుకే నువ్వు గర్భవతి అవుతావు, నీకు పుట్టే బిడ్డ లోకరక్షకుడు అవుతాడు, ఆయనకి యేసు అని పేరు పెడతావు. ఉన్న పళాన్ని నమ్మేసింది ఆవిడ. తన పరువుకి ఏమవుతుంది, తన మాన ప్రాణాలకు ఏమవుతుంది, ఆవిడ లెక్క చేయలేదు ఆవిడ. ఈరోజు మనం పెళ్ళిళ్ళు చేసుకునే తీరు, మనం ఉద్యోగాలు చేసుకునే తీరు, మన సర్టిఫికెట్లో మనం పేర్లు రాసుకునే తీరు అంత మన చుట్టూ పరిభ్రమిస్తుంది. మనమే ఇక్కడ ప్రాముఖ్యం. మనము, మన పరువు ప్రతిష్టలు, మన ఆశీర్వాదాలు, మనకున్నటువంటి అవసరాలు, ఇవే కదా మనకు కావాలి. ఎక్కడుంది మన విశ్వాసం? నువ్వు ఎంత నిస్వార్థంగా ప్రభువుని ప్రేమిస్తావో, హత్తుకుంటావో, నీ విశ్వాసం అంత గొప్పది. ఇవేమీ లేకపోయినా నువ్వు ఉంటే చాలు ప్రభు అంటావే, అప్పుడు నువ్వు విశ్వాసవే. ఆయన్ని హత్తుకోవడం, ఆయన్ని పట్టుకోవడం, ఆయన ఇచ్చే వాటికంటే ఆయన్ని ఎక్కువగా ప్రేమించడం, ఆయన ఇచ్చే వాటికంటే ఆయనకి ఎక్కువ పెద్దపీట వేయడం. ఒక వరానికి, ఒక ఈవికి, ఒక వనరుకి ఎప్పుడు విలువ వస్తుందంటే ఇచ్చిన వాడిని బట్టి విలువ వస్తుంది. నేను మీకు ఒక ఐఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయినా, ఇది ₹1,00,000 ఖరీదు చేసిన, నా తర్వాత ఒక డొనాల్డ్ ట్రంప్, ఒక నరేంద్ర మోడీ వచ్చి మీకు చిన్న పెన్ను గిఫ్ట్గా ఇచ్చి వెళ్తే, మీకు దీనికంటే ఈ ₹1,00,000 దానికంటే ఆ ₹100 పెన్నే విలువైంది. ఇచ్చిన వాడిని బట్టి, ఈరోజు మన విశ్వాసం ఎక్కడుంది అనేది మనం ఈరోజు ఆత్మ పరీక్ష చేసుకోవాలి. అప్పుడే నేను విశ్వాసిని అని చెప్పుకోగలం మనం. ఇవన్నీ తర్వాత విషయాలు. ఆయన చెప్పాడు చాలా స్పష్టంగా, మీరు నన్ను వెతకండి, నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. నా నీతి అంటే ఆయన క్యారెక్టరు, ఆయన వ్యక్తిత్వం. నా రాజ్యం అంటే ఆయన వృత్తి, ఆయన పని, ఆయన పరిచర్య. ఆయనను, ఆయన పరిచర్యను అది నాకు ప్రధానమైనప్పుడు నా విశ్వాస జీవితంలో, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిన రాయబడి. ఆయన మాట తప్పడు. ఎక్కడుంది మన విశ్వాసం? విశ్వాసం అంటే యేసుక్రీస్తుకి నువ్వు దాసోహం చేసుకోవడం. మాటలు చూడండి, యోహాను సువార్త 2:24లో, ఆయన తనను వారి వశము చేసుకొనలేదు. ఎప్పుడు చేసుకుంటాడు? తమరు ఆయనకు తమని వశం చేసుకున్నప్పుడు ఆయన తనను తమరి వశం చేసుకుంటాడు. యేసుక్రీస్తుతో ఉన్నటువంటి ఈ విశ్వాస సంబంధం ఒక మ్యూచువల్ కమిట్మెంట్, ఒక పరస్పరంగా ఒకరికొకరు ఇచ్చివేసుకోవడం. నీకోసం ఆయన సిలువలో ఇచ్చివేసుకున్నాడు, ఆయన కోసం నువ్వు పరిపూర్ణంగా ఇచ్చివేసుకోవాలి. ఏం చెప్పాడు ఆయన? ఎవడైనా నా శిష్యుడు కాగోరితే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లోకసువార్త 14వ అధ్యాయం చదువుకోండి. ఎవడైనా నా శిష్యుడు కాగోరితే, శిష్యులంటే క్రైస్తవులు, అపొస్తలుల కార్యాలు 11:26 బట్టి అంతియోకులో మొట్టమొదట యేసుక్రీస్తు శిష్యులు క్రైస్తవులు అనబడిరి. ఇంకో రకంగా చెప్పాలంటే, ఎవడైనా క్రైస్తవ విశ్వాసి కాగోరితే అతనికి ఈ లక్షణం, ఆమెకి ఈ లక్షణం ఉండాలి. అన్నిటికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, మీకు నేను ఇచ్చే ఆశీర్వాదాల కంటే ఎక్కువగా మీరు నన్ను ప్రేమించాలి. మీ అమ్మ కంటే, నాన్న కంటే, మీ కూతుర్ల కంటే, మీ కొడుకుల కంటే, మీ అక్క తమ్ముళ్ళు అన్న చెల్లెళ్ళ కంటే, నీ భార్య కంటే, నీ భర్త కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించాలి. అంతేకాదు, నీ అహం కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమించాలి.
నీ పరువు ప్రతిష్టల కంటే ఎక్కువగా నువ్వు ప్రేమించాలి. ఇక్కడ కూర్చున్న క్రైస్తవులను అడుగుతున్నాను నేను ఈ రోజున, కులం మీ ప్రతిష్ట కదా, కాదంటారా? నేను క్రీస్తు కోసం కులాన్ని విడనాడేశాను అన్నవాళ్ళు లేచి నిల్చోగలరా? అడుగుతున్నాను నేను మిమ్మల్ని. మరి లూకాసు వార్త 14 ప్రకారం మీరు క్రైస్తవులు ఎలా అవుతారు? ఈరోజు కులం కోసం కూతుళ్ళని చంపుకుంటున్నారు. మీకు వాళ్ళకి ఏంటి తేడా? మీరు ప్రభువుని చంపుతున్నారు అంతే. మీరు ప్రభు పరువు హత్య చేస్తున్నారు. మీరు మీ పరువు కోసం ఆయన్ని హత్య చేస్తున్నారు. మీరు ప్రతి పెళ్ళిళ్ళప్పుడు చేస్తారు ఈ పని, ప్రతి పెళ్లి చూపులప్పుడు చేస్తారు మీరు ఈ పని, ప్రతి పెళ్లి సంబంధం చూసేటప్పుడు చేస్తారు మీరు ఈ పని. మీరు చర్చిలో మీ తోటి వాళ్ళని ప్రేమించేటప్పుడు మీరు ఈ పని చేస్తారు. మీరు రాసుకు పూసుకొని తిరుగుతారే కొంతమందితో, అప్పుడు కూడా మీరు ఈ పని చేస్తారు. మీరు వేరే కులం వాడితో రాసుకు పూసుకొని తిరగరు సర్వసాధారణంగా. ఏమిటి విశ్వాసం అంటే? నిన్ను నువ్వు ఇచ్చి వేసుకోవడం, నీ అహాన్ని సైతం ఆయన పాదాల దగ్గర పణంగా పెట్టడం, అది విశ్వాసం. అవ్వా, నా సర్వ హక్కులు నీవి, నువ్వు నన్ను పరిపాలించు. ఎప్పుడైతే నువ్వు ఆయన ఏంది విశ్వాసం ఉంచుతావో, ఆయన కేవలం నీ రక్షకుడు కాదు, ఆయన నీ ప్రభువు కూడా. అందుకని ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త 7:21 చదవండి ఒక మాట, మీకు తెలిసిందే, మళ్ళీ చదవండి. మత్తయి 7:21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు. కానీ ఒక నిమిషం ఆగుదాం. ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులా? చెప్పాలి, తమరే చెప్పాలి. మంచిర్యాల మంచి క్రైస్తవులు చెప్పండి నాకు. ఏమండి, ఆరాధన చేసే వాళ్ళందరూ క్రైస్తవులా? వర్షిప్ లీడర్లు అందరూ క్రైస్తవులా? పాస్టర్లు అందరూ క్రైస్తవులా? నో, నాట్ ఎట్ ఆల్. ఖచ్చితంగా కాదు. ఎవరు క్రైస్తవులు? నా తండ్రి చిత్తమున చేయువాడే. ఎవడైతే నాకు లోబడతాడో, ఎవడైతే నాకు ఇచ్చి వేసుకుంటాడో. పేతురు అంటాడు తన మొదటి పత్రికలో 3వ అధ్యాయం మీరు చదివితే, క్రీస్తును మీ హృదయములందు ప్రభువుగా ప్రతిష్ఠించుడి అంటాడు. చాలామందికి యేసుక్రీస్తు రక్షకుడు మాత్రమే. పాపాల నుంచి బయటికి తెచ్చి నరకంలోంచి తీసుకొచ్చి పరలోకంలో పడేయడానికి ఓ రక్షకుడు కావాలి మాకు. అంతేకాని ఆయనకు నువ్వు లోబడవు. మీకు అర్థమవుతుందా విశ్వాసంలో కీలకం ఏమిటో? విశ్వాసంలో కీలకం ఏమిటంటే విధేయత. మీ ప్రార్థనలు ఎలా ఉంటాయి సార్? అమ్మగారు చెప్పండి, మీ ప్రార్థనలు ఎలా ఉంటాయి? మోకరించగానే మంచి మోకరించడం మానేసాం అనుకోండి, అది వేరే విషయం. మీకు తగ్గట్టుగానే మోకాల నొప్పులు కూడా వచ్చేసినాయి పాపం. చాలామందికి మోకరించక మోకాల నొప్పులు వచ్చినాయి. పాత రోజుల్లో మోకరించి మోకాల నొప్పులు వచ్చాయి. చెప్పండి, మీరు చెప్పండి, మీరు మోకరించిన తర్వాత మీరు ప్రార్థన చేసినప్పుడు మీ ప్రార్థన ఎలా ఉంటుంది? మీ ప్రార్థనలో 90% నా చిత్తమే ఉంటుంది. రాసిస్తాను నేను, కాదంటారా? మీరు మీ అబ్బాయికి మీ అమ్మాయికి పెళ్ళిళ్ళ చేస్తారు, మీ కులంలో వాడిని వెతికి చేస్తారు. అవునా? ఏమండి, అవునా? వీలైతే తెలంగాణ వాళ్ళనే చేసుకుంటారు. అయితే పెళ్లి కార్డు మీద మీరేం వేస్తారు? ఇది యెహోవా వలన కలిగినది. దుర్మార్గం కదా ఇది? ఏం సార్, ఇది దుర్మార్గం కాదా? కులం యెహోవా వలన కలిగిందా? మనందరినీ రూమ్లో పడేసి ప్రభు ఒకసారి వచ్చి క్రికెట్ బ్యాట్ లేకపోతే హాకీ బ్యాట్ పట్టుకొని
వాయిస్తే చూడాలని ఉంటుంది. అంత దరిద్రంగా తయారైంది క్రైస్తవం, భారతీయ క్రైస్తవం. ఈ మంచి క్రిస్టియన్స్ మంచిర్యాలలోనే లేరు, పూరా భారత్లో ఉన్నారు. మీ ఆలోచనకే వదిలిపెట్టేస్తున్నాను నేను. మీ ప్రార్థనలు ఈరోజు నుంచి మారాలి. మీరు విశ్వాసులు అయితే మీకు పిల్లోడు పుడతాడు, అప్పుడు కూడా ఆయన మీరు ఆ చిత్తం అడగరు. ఆయనకేదో మీరు మెహర్బానీ చేసినట్టు, అయ్యా నాకు బిడ్డ పుడితే నేను పాస్టర్ని చేస్తా. ఎందుకు నీ బిడ్డ ఆయనకు పాస్టరు? నీ బిడ్డ కాకపోతే ఇంకోటి వాడుకుంటాడు ఆయన. ఆయనకే నువ్వు లంచం ఇస్తావా? నీకు ఇంకా అన్య విశ్వాసం పోలా నీలో, ఆ అన్య సంస్కృతి పోలా నీలో. ఇంకా అన్యుల దేవుళ్ళు దేవతలు వాళ్ళకి లంచం ఇస్తే కానీ పనిచేయరు, వాళ్ళకి ముట్ట చెప్పాలి, దాన్ని మొక్కు అంటారు. కానీ నీ దేవుడు నువ్వు అడగకుండానే నీకోసం ప్రాణం ఇచ్చినాడు. నువ్వు ఆయనకి తాయిలాలు ఇవ్వాలా? కొంతమంది బిడ్డ పుట్టంగానే నేను దేవుడికి డెడికేట్ చేసిస్తానండి. నువ్వెవరు డెడికేట్ చేయడానికి? బిడ్డలు దేవుడిచ్చి బహుమానం అని రాయబడింది. నువ్వు అడగాలి ఆయన్ని, ప్రభు వీడిని ఏం చేయమంటావు, ఈ అమ్మాయిని ఏం చేయమంటావు, ఎలా పెంచమంటావు, దేనికోసం పెంచమంటావు, ఏది సాధించడానికి పెంచమంటావు? ఎప్పుడైనా ఆయన కళ్ళల్లోకి చూసి అడిగావా? నీ చిత్తం ఏంటి ప్రభువా అంటాడు విశ్వాసి. దొంగ విశ్వాసి ఏం చేస్తాడంటే నా చిత్తం జరుగునుగాక అంటాడు. యేసుక్రీస్తు వారు విధేయతకు పరాకాష్ట. ఆయన కళ్ళ ముందు సిలువ కనపడుతుంది. నిజానికి సిలువకి ఎక్కాల్సిన పని ఆయనకి లేదు, సిలువకి ఎక్కాల్సిన పని ఆయనకి లేదు. ఆయన సిలువకి ఎక్కకుండా వెళ్ళిపోతే నష్టపోయేది మనమే, ఆయనకేమీ నష్టం లేదు. సిలువకి ఎక్కాల్సిన వాడు కాదు ఆయన, పాపం ఎరుగని వాడు మన కోసం పాపం ముద్దగా తయారయ్యాడు. సాధారణంగా అందరి మరణాలు పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఈయన మరణం మన పాపం వల్ల, మనందరి పాపాల వల్ల వచ్చిన మరణం. ఒకే ఒక్కడి మరణం ఈ ప్రపంచంలో, తన పాపం వల్ల రాని మరణం యేసుక్రీస్తు వారి మరణం, శిలువ మరణం. పాపం ఎరుగని వాడికి, పాపమును చూడలేని నిష్కలంకమైన కన్నులు కలవాడికి, మానవుల పాపమంతా ఒక్కసారి ఆయన మీద పడితే అది ఎంత జుగుప్సాకరంగా ఉంటుంది, అది ఆయన తట్టుకోలేడు. మీరు ఒక 2 వీలర్ వేసుకొని వెళ్తూ ఉంటే సిటీ బస్సులోంచి లేకపోతే ఆటోలోంచి ఎవరైనా ఉమ్ము ఊసారనుకోండి, ఆ ఉమ్ము వచ్చి మీ మీద పడింది అనుకోండి, ఎంతసేపట్లో స్నానం చేస్తారు మీరు? మంచిర్యాలలో అడుగుతున్నానమ్మా, మంచిర్యాల అలవాటు ఏంటి? స్నానం తొందరగా చేస్తారా? పర్లేదు లేని తుడుచుకొని వెళ్ళిపోతారా? కనీసం వెళ్ళి కడుక్కుంటారు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఉమ్మొచ్చి మీ మీద పడింది అనుకోండి, ఒక్కసారి ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఎలా ఉంటుంది? టీవీ నైన్ అడిగితే ఏం చెప్తారు మీరు? ఆ రోజు గెత్సెమనేలో ఆయన ఫీలింగ్ అంతకంటే ఘోరమైంది. అందుకని సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించమని ప్రాధేయపడ్డాడు ఆయన. బట్ ఫర్ యువర్ సేక్ అండ్ మై సేక్, నీ కోసం నా కోసం తండ్రి, నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించను కాక. అందుకే ఒక ఆయన అన్నాడు, ఈ ప్రపంచంలో ఒకే ఒక క్రైస్తవుడు ఉండేవాడు, ఆయన 2000 సంవత్సరాల క్రితం సిలువేశారు అన్నాడు.
రైట్. కమిట్మెంట్ అంటే ఏంటో ఆయన దగ్గర నేర్చుకోవాలి. విధేయత అంటే ఏంటో ఆయన దగ్గర నేర్చుకోవాలి. దేవుడికి విధేయత చూపించాల్సిన పని ఉండదండి ఎవడికి, ఎందుకంటే ఆయన పైన ఎవడుండడు. కానీ యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు విధేయత నేర్చుకున్నాడని రాయబడింది. అది సిలువ మరణ మగునంత విధేయత చూపించాడని రాయబడింది. మీరు క్రైస్తవులు అయితే ఆయన పాదాల దగ్గర చేరండి. మళ్ళీ ప్రభు, నా విశ్వాసంలో విధేయత కొరబడింది, నా విశ్వాసంలో స్వార్థం పెరిగిపోయింది, నేను నిన్ను వెంబడిస్తున్నానని చెప్తున్నాను కానీ నిన్ను నా అవసరాల కోసం వాడుకుంటున్నాను తప్ప నేను వెంబడించట్లేదు, పూజించట్లేదు. నిన్ను నా అవసరాల కోసం వాడుకుంటున్నాను ప్రభా. మనం డబ్బుల్ని వాడుకుంటాం, వస్తువుల్ని వాడుకుంటాం, మనుషుల్ని వాడుకుంటాం, చివరికి దేవుణ్ణి కూడా వాడుకుంటాం. అందుకే మన దేశంలో మీరు చూసారా, నేల మీద యేసు ప్రభు బొమ్మ వేసి మనల్ని డబ్బులు అడుగుతారు. దేవుణ్ణి వాడుకుంటాం మనం. చాలామంది పాస్టర్లు దేవుణ్ణి వాడుకొని ఈరోజు BMWలు సంపాదించారు. చాలామంది పాస్టర్లు ఈరోజు దేవుణ్ణి వాడుకొని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకున్నారు, కోటీశ్వర్లు అయిపోయారు. మనకి దేవుణ్ణి వాడుకోవడం వచ్చు బాగా. ఎవరి స్థాయిలో వాళ్ళు చేస్తూనే ఉంటాం. ఒక కూకట్పల్లి బెల్లంపల్లి వాళ్ళే కాదు, మనం కూడా మన స్థాయిలో మనం దేవుణ్ణి వాడేసుకుంటూ ఉంటాం. కానీ దేవా నన్ను వాడుకునే వాళ్ళు ఎంతమంది? అది కదా క్రైస్తవం, అది కదా విశ్వాసం. నా చిత్తం కాదు నీ చిత్తం. ఈరోజు మీకు చెప్తున్నాను, క్రీస్తు ప్రభువు కాకపోతే మీ జీవితాల పైన మీరు క్రైస్తవులు కాదు. క్రీస్తును హృదయంలో ఎక్కడో మూల కూర్చోబెడితే మీరు క్రైస్తవులు ఎవరు? ఆయన మీ హృదయ సింహాసనాన్ని పరిపాలన చేయాలి, దాని మీద అధిరోహించి మిమ్మల్ని పరిపాలన చేయాలి. మీరు చూసే చూపులు, మీరు మాట్లాడే మాటలు, మీ సంబంధ బాంధవ్యాలు, మీ ఆర్థిక లావాదేవీలు, మీ వ్యాపార లావాదేవీలు, మీరు ఉద్యోగాలు చేసే తీరు, మీరు మీ భార్యతో భర్తతో గడిపే తీరు, మీరు పిల్లల్ని పెంచే తీరు, మీరు మీ పక్కింటి వాడితో నెరిపే సంబంధం, మీరు మాట్లాడేటప్పుడు మీరు వేసే జోకులు, మీరు యూట్యూబ్లో, టీవీలో, సోషల్ మీడియాలో చూసేటువంటి విషయాలు, ఇవన్నీ ఆయన ప్రభుత్వం కిందకి రావాలి. ఇవన్నీ రావాలి ఆయన ప్రభుత్వం కిందకి. అప్పుడే మీరు ఆయన బిడ్డలు అవుతారు. ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యాన్ని చేరలేడు. నా చిత్తానికి లోబడాలి, నా చిత్తానికి లోబడాలి. ఒక ఇంగ్లీష్ మేధావి అంటాడు, నరకంలో పాడుకుండే ఒకే ఒక పాట ఏమిటో తెలుసా? ఆర్జీవి గారి సాంగ్ అది. రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళు పాడే పాట అది. నా ఇష్టం, నా ఇష్టం అన్న ప్రతివాడు అక్కడ తేల్తాడు. కాదు ప్రభువా నీ ఇష్టానుసారంగా బ్రతుకుతానన్న ప్రతివాడు రేపు ఆయనతో శాశ్వత కాలం జీవిస్తాడు. అందుకని ఈ మాట రాయబడింది. యోహాను తన పత్రికలో రాశాడు, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నిత్య జీవంకి వెళ్ళాలనుకుంటున్నావా? నువ్వు దేవుని చిత్తాన్ని జరిగించే విశ్వాసివి కావాలి. ఆయన ప్రభుత్వం కిందకి రావడం అంటే ఆయనకు తల ఒక్కడం. నువ్వు షాపింగ్ చేసేటప్పుడు కూడా, నువ్వు ఒక డ్రెస్, ఒక నగ కొనేటప్పుడు కూడా ఆయన కళ్ళల్లోకి చూడాలి. నువ్వు తీసుకోమంటావా అని నువ్వు అడగగలగాలి. నువ్వు పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలనేటప్పుడు కూడా నువ్వు ఆయన కళ్ళల్లోకి చూసి అడగాలి. పక్కింటో డాక్టర్ కాబట్టి మీ అమ్మాయిని డాక్టర్ చేయకండి, ఎదురింటో ఇంజనీర్ కాబట్టి మీ అబ్బాయిని ఇంజనీర్ చేయకండి. ఆయన అడగండి. ప్రతి విషయంలో ఆయన కనుసన్నల్లోకి చూడాలి. ఆయన కనుసన్నల్లో మీరు బ్రతకాలి. ఆయన కళ్ళల్లోకి మీరు చూడాలి. ప్రభు ఏం చేయమంటావు మీరు అడగాలి. అప్పుడు మీరు క్రైస్తవులు. ఇలా మీరు బ్రతికిన నాడు మీరు ప్రపంచానికి క్రీస్తును చాటింపు వేస్తారు మీకు తెలియకుండానే. మీరు నడిచెళ్తుంటే క్రీస్తు సువాసనలు, పరిమళాలు వెదజల్లబడతాయి. లోకం ఆ పరిమళాన్ని ఆగ్రహిస్తుంది. అప్పుడే మీరు ఇక్కడ ఉన్నందుకు ఒక అర్థం దొరుకుతుంది. మీరు క్రీస్తు నామధేయని మీరు మోస్తున్నారు. మీరు క్రీస్తుని, ఆయన పేరుని మీరు మోసుకెళ్తున్నారు.
దానికి ఒక సార్థకత చేకూరుతుంది, మీ బ్రతుకుకి ఒక అర్థం దొరుకుతుంది. లేకపోతే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుండే బ్యాచ్ అయిపోతాం మనం. మనకి ఈ చెట్టుకి, ఈ కాయలకి, ఆ చెట్టుకి సంబంధం ఏముండదు. ఈ క్రైస్తవం కోరుకుంటున్నాడు యేసు ప్రభు. ఆయన అంటున్నాడు, నేను వచ్చే లోపు విశ్వాసమును కనుగొందున, నేను వచ్చేటప్పటికి పెళ్ళిళ్ళు చేసుకోవడంలో, ఇల్లు కట్టుకోవడంలో మునిగిపోతారన్నాడు ఆయన. ఇప్పుడు అదే జరుగుతుంది. క్రైస్తవులకి ఈరోజు కావాల్సింది ఏంటో తెలుసా? ఫస్ట్ ఒక ఇల్లు వచ్చేయాలి, పెళ్ళి అయిపోవాలి. ఆ పెళ్ళి కూడా ఎలా అవ్వాలి? అబ్బో, ఆకాశం అంతా పందిరేయాలి, భూమి అంతా తివాసియో ముగ్గేయాలి, అప్పుడు కానీ పెళ్ళి కాదు. ప్రభువు నాకు ముఖ్యమా కాదా? ప్రభువుకి నేను దాసోహమా కాదా? ప్రభువుకి నేను విధేయున్నా విధేయురాలనా కాదా? నా చిత్తమా ఆయన చిత్తమా? నేను ఆయన కోసం బ్రతుకుతున్నానా లేదా? ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కంటే ఆ ఆశీర్వాదాలు ఇచ్చేవాడిని ఎక్కువ ప్రేమిస్తున్నానా లేదా? ఆయన చేసే అద్భుతాల కంటే ఆ అద్భుతకరుణ్ణి, ఆశ్చర్యకరుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నానా లేదా? ఈరోజు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. 2-3 నిమిషాలు మనం ఆత్మవిమర్శ చేసుకుందాం. మీరున్న స్థానాల నుంచి కదలకండి. కొన్ని క్షణాలు మనం మన జీవితాన్ని నెమరు వేసుకుందాం. మన క్రైస్తవ విశ్వాస జీవితాన్ని నెమరు వేసుకుందాం. మనం ఎలా ఉన్నాం? విన్న వాక్యపు వెలుగులో మనల్ని విమర్శ చేసుకుందాం. ఆయన అన్నట్టుగా మీరందరికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తున్నారా? మీరన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తున్నారా? ఆయన్ని ప్రేమించకపోతే అలాగా ఆయన్ని వెంబడించలేరు. మీరు మీ అహం కంటే, మీ పరువు ప్రతిష్టల కంటే ఎక్కువగా ఆయన్ని ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని మీరు ఆయనకు వశము చేసుకున్నారా? ఒక నోటితో మాత్రమే ఒప్పుకునే విశ్వాసం కాదు, నీ జీవితంలో ప్రతి రంగంలో ఆయన పరిపాలనకు తలవొగ్గే విశ్వాసం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆయనకు చెప్పి ఆయన ఆమోదం పొంది తీసుకునే నిర్ణయంగా ఉందా? మీ కలలు కాదు, ఆయన కలలేంటని ఆలోచించేటువంటి మనసు మీకుందా? మీ ప్రణాళికలు కాదు, ఆయన ప్రణాళికలు ఏంటని ఎప్పుడైనా ఆలోచించే తీరిక మీకుందా? ప్రభా, నీ పేరు పెట్టుకొని బ్రతుకుతున్నాను, నీ పరువు తీయకుండా బ్రతికే బ్రతుకు నాకు ఇవ్వు, నీ పేరుకు తగ్గట్టు బ్రతికే బ్రతుకు నాకు ఇవ్వు, నీ పేరుకు తగిన ప్రవర్తన నాకు ఇవ్వు. అడగగలరా ఈరోజు ఆయన్ని? ఒక కాలు ఇటు, ఒక కాలు అటు వేసేటువంటి క్రైస్తవుల్ని ఆయన ఉమ్మి వేస్తాడు. నువ్వు వెచ్చగానైనా ఉండు, చల్లగానైనా ఉండు అని అడిగాడు ఆయన. నువ్వు నులివెచ్చగా ఉంటే నేను నిన్ను ఉమ్మి వేస్తానన్నాడు ఆయన. ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. ఎందుకో దీనికి వయసుతో సంబంధం లేదండి. మీరు పెద్దవాళ్ళు కావచ్చు, 30 పైబడి, 40 పైబడి, 50 పైబడి, 60 పైబడి మీరు ఉండవచ్చు. నికోదేము 60-70 సంవత్సరాలప్పుడు ప్రభువుకి దాసోహమయ్యాడు. మోషే 80 సంవత్సరాలప్పుడు ప్రభువు పిలుపుని అందుకొని ఆయనకి తల వంచాడు. అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు ఆయన పిలుపుని అందుకొని ఆయన నమ్మి ఆయన హత్తుకొని జీవించాడు. ప్రభు బిడ్డవు కావడానికి, నిజమైన విశ్వాసంలోకి రావడానికి, ఒకవేళ వచ్చి సన్నగిల్లిపోయి ఉంటే తిరిగి ఆయనకు సమర్పించుకోవడానికి వయసుతో సంబంధం లేదు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ జీవితాలను ప్రక్షాళనం చేసుకోవడానికి, ప్రభు చెప్పు చేతల్లోకి రావడానికి
ప్రభుకి దాసోహమయ్యే, ఆయనకు వశం చేసుకుంటే, ఆయనకు విధేయత చూపించే విశ్వాసంలోకి రావడానికి ఒక నిర్ణయం తీసుకోండి, ఒక తీర్మానం చేసుకోండి, ప్రార్థన చేసుకోండి. ప్రభువా, రాబోయే సెషన్స్లో, రాబోయే రోజుల్లో నాతో మాట్లాడండి. నన్ను ఇక్కడి నుంచి ప్రక్షాళనం చేసి తీసుకువెళ్ళండి. పరిపూర్ణంగా నీ బిడ్డగా మార్చుకొని నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ మాటలను బట్టి నీకు వందనాలు. నీతో మా విశ్వాస జీవితం ఆషామాషిది కాదని మీరు మాకు తెలియచేస్తున్నందుకు మీకు వందనాలు. నిన్ను మేము సీరియస్గా తీసుకోవడం మాకు నేర్పించండి. క్రైస్తవం అంటే ఏమిటో, విశ్వాసం అంటే ఏమిటో నీకు సమర్పించుకుంటే, నీకు వశం చేసుకుంటే, నీకు విధేయత చూపించే, నీకు తల ఒగ్గే విశ్వాసం ఏమిటో, నిన్ను నెత్తిన పెట్టుకొని నీ ప్రభుత్వం కింద బ్రతికే విశ్వాస జీవితం ఏమిటో మాకు తెలియచేయండి తండ్రి. మాతో మాట్లాడుతూ ఉండండి. నీ ఆత్మ కార్యసిద్ధి మాలో కొనసాగించండి. నీ వాక్య ప్రభావానికి, నీ ఆత్మ కార్యానికి మమ్మల్ని అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.